దేవుడు ఎండ మీద అబ్రహాము గుడారానికి వస్తాడు. వచ్చినప్పుడు నేను అనుకుంటాను అబ్రహాము వైఖరి ఎలా ఉంటుందో తెలుసుకోవాలనుకుంటా వచ్చాడు. అబ్రహాము గుర్తెరుగుతూ వచ్చాడు. అబ్రహాం యొక్క మనోనేత్రాలు ఎంత కరెక్ట్గా ఉన్నాయో కళ్ళద్దాలు పెట్టుకున్న ఒకసారి ఎదురు వచ్చారు మస్తు కనపడతా ఉంటాయి. ఒక్కోసారి అక్షరాలు కూడా ఎలా ఉంటాయి, నికమంగా కనపడతా ఉంటాయి. మన అర్థాలు సరి చేసుకుంటారు. కానీ అబ్రహాం యొక్క ఆత్మీయ దృష్టి ఎంత బాగుంది అనగా ఆత్మీయంగా విలగించుకునేటువంటి మనం అనేక మార్లు ఆత్మీయ శక్తులు గుర్తించలేదు, కనుగొనలేదు, స్పర్శించలేదు, దృష్టించలేము, స్పర్శించలేము, కనుగొనలేము. అయిపోయిన తర్వాత అయ్యో ఎంత గిట్టుబాటు అయిపోయిన తర్వాత మనం బాధపడతాం. కానీ అబ్రహాం లేదు. అబ్రహాం చూసిన వెంటనే గుర్తుపెట్టాడు, సాష్టాంగ నమస్కారం చేశాడు. వీరు దేవుడికి సంబంధించిన వారు, దేవుడే పంపించాడు, గుర్తెరుగుతూ వచ్చాడు. దేవుడికి మనుషులంటే అంత ప్రేమ ఉంది. మనిషిని వదిలే ఉండలేకపోతున్నాడు. కారణం ఏంటంటే ఆయన రూపంలో ఆయన చేసుకుంటూ వచ్చాడు. ఆయన యొక్క ఊపిరి మనలో వదిలే కారణం చేత ఆయన మనతో ఐక్యమైపోతా వచ్చాడు. ఆయన మనలో కూడా వచ్చాడు. అందుకని ఇప్పుడే చెప్తా వచ్చాను, మీ దేహము ఆయనకు ఆలయంగా వచ్చింది. ఆయన అందుకే అంతగా ప్రేమిస్తూ ఉన్నాడు. ఎండలో కూడా దేవుడే ఆయన ఎండకు మారిపోతూ ఉన్నాడు. కానీ ఆ ప్రేమ చూపించడానికి సినిమాలో దాదాపు ఉదయం 9 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సినిమా వచ్చాడు. కారణం తెలుసా, మనం ఇటువంటి ఎండలో ప్రయాసపడతా ఉంటారు. ఈ ప్రయాస ఉండకూడదు, అది ఎన్నటికీ ఉండకూడదని శాశ్వతమైనటువంటి ఆ స్థలంలో ఆకలి తప్పిలాకుండా చేసి అక్కడ మన వంశాన్ని పొందుతా ఉన్నారు. ఈ కష్టాన్ని ఎన్నటికీ లేకుండా ఎత్తిపెట్టి పెట్టాయి ఆయన ఎండలో ఉంటారు. కాబట్టి ఇక్కడ అబ్రహాం చేస్తూ వచ్చినటువంటి కార్యం ఏంటంటే ఆయన గుర్తెరుగుతూ వచ్చాడు అన్నమాట మనం చూస్తున్నాం. ఇలా ఎవరైతే యేసుక్రీస్తు వాళ్ళని గుర్తిస్తారో వారి జీవితాలు జరుగుతుంది. ఏం జరిగింది అబ్రహాం జీవితంలో చెప్పినప్పుడు అబ్రహాం 17వ అధ్యాయంలో చెప్తా వచ్చాడు. అబ్రహాం నీ సత్తాన్ని ఇస్తాను, గొప్ప చేస్తానంటే అబ్రహాం ఏమనుకున్నాడు, ఇష్మాయిల్ గురించి మాట్లాడుతున్నాడేమో అనుకుంటాడు. నవ్వాడు. దేవుడు అయితే పట్టించుకోలేదు అబ్రహాం బాగున్నాం. కానీ 18వ అధ్యాయంలో శారా నవ్వుతూ ఉంటుంది. దేవుడు ఏం చేశాడు, కలుగు చేసుకున్నాడు. శారా ఎందుకు అన్నాడు, లేదంటే నవ్వలేదండి, లేదు నవ్వావే అన్నాడు. దేవుడికి అసాధ్యమైనది చెప్పండి, దేవుడికి అసాధ్యమైనది ఏమీ లేదు. కాబట్టి గుర్తించాలి. దేవుడు ఎప్పుడైతే మనం గుర్తిస్తామో, ఆయన గుర్తించాలని కనుగొంటామో, అయ్యా దాసులు దాటిపోవద్దు అని ప్రార్థన చేస్తామో, దేవుడు మనల్ని కూడా దృష్టించేవాడిగా ఉంటాడు, మనల్ని కూడా కరుణించేవాడిగా ఉంటాడు అని మనం గుర్తిస్తారు. అయితే అంశం ఏంటంటే అబ్రహాము వారిని ఆతిథ్యమించిన వాడిగా వచ్చాడు. అబ్రహాము వారికి ఆతిథ్యమిచ్చాడు. ఎండలో వచ్చినప్పుడు ఈ ఎండకి మనం ఏం చేస్తామని వాటించి పంపిద్దాం అనుకోలేదు. ఆతిథ్యమిస్తారు వచ్చాడు. ఆతిథ్యమించి అయ్యా ఇక్కడ మీ దాసుని కుటుంబంలో మీరు కొంచెం ఆహారం తీసుకుని మీ ప్రాణాలను బలపరుచుకోండి, తర్వాత మీరు వెళ్ళవచ్చు అని అబ్రహాము దేవుని అడిగిన వాడిగా, తన కోరికను దేవునికి వివరించిన వాడిగా ఉంటా వచ్చాడు. దీనిలో మనం కూడా క్రైస్తవ జీవితంలో ఎలా ఉండాలి అంటే ఆతిథ్యము అన్నమాట. అనగా దేవుని బిడ్డలు చేర్చుకుంటాం. దేవుని యొక్క బిడ్డలకు మనం సపోర్టివ్గా ఉండటం, దేవుని పరిచయం మనం గుర్తించుకుంటా అన్న అంశంగా మనం గుర్తు రావాలి. అందుకే పౌలు హెబ్రీయులకు రాస్తూ హెబ్రీ కథకర్త అంటున్నాడు. చదువు ఒకసారి హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయం 2వ వచనం తీసుకున్నారు. జ్ఞాపకం చేసుకున్నాడు. జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి ఇప్పుడు అంటున్నాడు, హెబ్రీయులకు రాస్తూ అంటున్నాడు, జ్ఞాపకం చేసుకున్నాడు. మనం అంటాం మమ్మల్ని ఎవరు జ్ఞాపకం చేసుకున్నారా, అటువంటి భక్తులు కనపడితే బాగుండే అంటే మనకు ఎవరెట్లా ఇస్తారా చూస్తారా. కానీ అబ్రహాము లేదు. కానీ తనకు దేవుడు కనిపించిన వెంటనే దేవుడు ఆతిథ్యం ఇచ్చిన వాడిగా ఉండవస్తున్నాడు. అసలు ఫస్ట్ ఏంటంటే మొదలుపడగా దేవుడిని మన హృదయంలో చేర్చుకున్నాము, మన గృహంలో చేర్చుకున్నామా అనేది ఫస్ట్. ఇంకా చేర్చుకోకుండా చేర్చుకోవాలి. దేవుడు
లేకుంటే అబ్రహాము కుమారుడు లేడు, ఇస్సాకు లేడు, ఇస్సాకు లేకుంటే యాకోబు లేడు, యాకోబు లేకుంటే ఇజ్రాయెల్ లేడు, ఇజ్రాయెల్ లేకుంటే క్రీస్తు మరి ఎక్కడి నుంచి వస్తారో తెలియదు. దీనంతటికి మూలం ఏంటంటే అబ్రహాం. అందుకని అబ్రహాముకు బిరుదులు ఉన్నాయి. ఎవరి బిరుదులు ఉన్నాయి చెప్పండి? విశ్వాసులకు తండ్రి అన్న బిరుదు ఉంటుంది అనమాట. విశ్వాసులకు తండ్రి అన్న బిరుదు మనము చూస్తూ ఉన్నాం. కాబట్టి ఇంత గొప్ప ఆధిక్యతలోకి ఎలా వచ్చినటువంటి అబ్రహాము దేవుడిని చేర్చుకున్న మాత్రమే కాదని ఆదిత్య దిశ వచ్చిన వాడిగా మనము చూస్తూ ఉంటాం. ఈ లక్షణాలు మనం కలిగి ఉన్న క్రైస్తవ జీవితంలో ఎండలు అన్నమాట, ఎండ వేళ అన్నమాట మనం చూస్తే అబ్రహాము చేసుకోవాల్సినటువంటి పనులు. దీని ద్వారా అబ్రహాము దొరకవలసిన మేలు అంటే తెలుసు. ఏం మేలు వచ్చి చెప్పండి? అబ్రహాము తన యొక్క సోదరుడి కుమారుడైనటువంటి లోతును కాపాడుతూ వచ్చాడు కదా. అక్కడే చెప్తా వస్తారు కదా, ఇంకా వ్యవస్థలేదు అబ్రహాము నిలిచిండెను అన్నమాట. వీళ్ళు సుధమ వైపు ప్రయాణం చేస్తూ వచ్చారు. లోతు రక్షణ పొందకుండా వచ్చాడు. అంతేకాదు అబ్రహాము సంతానం వచ్చింది, అబ్రహాముకు సంబంధించిన వారు కూడా రక్షణ వచ్చారు. అందుకని మనము దేవుడిని చేర్చుకున్నట, దేవునికి ఆదిత్యం ఇష్ట అన్న మాట మనము మొట్టమొదటి మనం నేర్చుకోవాల్సినటువంటి వారిగా ఉండవలసినాము.